సమర్థవంతమైన సిబ్బంది పనితీరు, మెరుగైన పోలీసింగ్ తో నేరాల తగ్గుదల ఉంటుందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022లో మొత్తం 4712 కేసులు నమోదయ్యాయి. 2023లో మొత్తం 4578 కేసులు నమోదయ్యాయి మరియు 2024లో 4222 కేసులు నమోదయ్యాయి. 2023వ సంవత్సరంలో 133 కేసులు తగ్గాయి. 2024 సంవత్సరంలో 357 కేసులు తగ్గాయి. ఈ సంవత్సరంతో పోలిస్తే నివేదించబడిన కేసుల్లో 7.7% తగ్గుదల ఉందని వివరించారు. 2024 సాంవత్సరిక నేర సమీక్షలో భాగంగా 2023లో ఓవరాల్ గా ఇన్ ఆల్ హెడ్స్ 4578 కేసెస్ రిపోర్ట్ అయితే 24లో 4222 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూస్తే 7.7% ఆఫ్ క్రైమ్ రిడక్షన్ ఈ సంవత్సరం కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఇయర్ లో మర్డర్ ఫర్ గెయిన్, అటెంప్ట్ టు మర్డర్స్ లో ఈ పర్సంటేజ్ గ్రీవస్ హర్ట్స్ లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది. సింపుల్ హర్ట్స్ లో కొంత క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం. ఎలక్షన్ పీరియడ్ లో మీరు అందరూ గమనించున్నారు, పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఈ ఫ్యాక్షన్ రిలేటెడ్ కానీ ఈ బాడీలీ అఫెన్సెస్ విషయంలో కానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. అలాగే క్రైమ్ అగెన్స్ట్ విమెన్ లో వాటన్నిటిని ఆపడానికి ట్రై చేస్తాము. అందరికీ కూడా చెప్పేది ఏంటంటే 12 o'clock సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకోమని ఆల్రెడీ నేను ఇవ్వడం కూడా జరిగింది. పేపర్ కూడా నేను ఇచ్చాను నోటు. అది ఒకటి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అటువంటివి చేయకుండా ఉండాలని యాజ్ పర్ గవర్నమెంట్ ఏముంటే దానికి యాజ్ పర్ అది ఇంకా నేను క్లియర్ గా ఏది ఉంటే దానికి యాజ్ పర్ నామ్స్ ఏముంటే అది నామ్స్ పాటిస్తాం. అది అనుమానం లేదు. అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కి పిల్లలకి బైక్స్ అవి ఇస్తున్నప్పుడు అన్నెసరీగా ఫాస్ట్ గా పోయి లేకపోయి చేసి ప్రాణాలుగా తెచ్చుకోవద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అందరూ కూడా సహకరించాలనేటువంటి ఒకటి తెలియజేస్తున్నాం. ఇంకేమైనా ఉంటే మీరు అడగొచ్చండి ప్లీజ్. అవి కొన్ని అందులో ఉన్నటువంటి వాటిని కొన్నింటిని మనం తీసుకున్నామండి. ఫైనల్ గా మనం ఇక్కడికి వీడియో వాళ్ళకి కనెక్టివిటీ చేయాలి అన్ని కూడా ఒక దగ్గర కనుక్కున్నాము. ఆ ఒక వింగ్ అయితే అది ఒక కాన్సెప్ట్ ఆగింది. రిమైనింగ్ ఉన్న కొన్ని ఏవైతే మా కెమెరాస్ పనిచేస్తున్నాయో వాటి నుంచి అయితే ఫీడ్ మనం తీసుకున్నామండి. అయితే ఇప్పుడు మనం టేకప్ చేసేది ఏంటంటే అట్లా కాకుండా ఇన్ ఏ లార్జ్ నెంబర్ మనం పెట్టుకునే కెమెరాస్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ రికార్డ్ అవ్వాలి ఖచ్చితంగా. భవిష్యత్తులో మనం ఫీడ్ చేసుకున్న పర్సన్ వెళ్తుంటే అతను కూడా డేటా కెమెరాలో మనకు చెప్తూ ఉండాలి.